ఈ వీడియోలో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. వీడియో అయితే వేరే లెవెల్ వచ్చింది. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మండే ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి మనోడి పరిస్థితి చూడు, ఆఫీస్కి ఎలా పరిగెత్తుతున్నాడు. మామ చిన్నగా వెళ్ళు మామ, ఇక్కడ ఏమైంది తొందర. ఈ వీడియో కేవలం ఫన్ కోసమే చేస్తున్నా, దయచేసి ఎవరు సీరియస్ గా తీసుకోకండి. పాపం నీ కష్టం పకోడికి కూడా రాకూడదు మామ, మరి ఇంతలావని పరిగెడుతున్నాం. ఆఫీస్కి వెళ్ళాక మనోడు పరిస్థితి చూడాలి మామ. వర్క్ ప్రెజర్ ఏ రేంజ్ లో ఉన్నాడు. మండే టు ఫ్రైడే ఇంకా వీకెండ్ వచ్చాక మనోడు గెటప్ చూడు, మామూలుగా లేదు. తీరా వీకెండ్ వచ్చింది అనేసరికి సండే వచ్చే లోపే తన రియాక్షన్ ఒకసారి చూడాలి మామ. ఫుల్ ఆఫీస్కి వెళ్ళాక మీటింగ్ లో మనోడి పరిస్థితి చూడాలి అండ్ వర్క్ యాక్టివిటీస్ లో మనోడి పరిస్థితి చూడాలి మామ. ఫుల్ నవ్వు వస్తుంది మామ. అసలు ఎందుకు వచ్చానరా, ఏం చేస్తున్నారా. నిజం చెప్పాలంటే సాఫ్ట్వేర్ అంత నరకం ఇంకోటి లేదు మామ. పైకి చూసి దాని క్లాస్ గా ఉన్నా లోపల వాళ్ళు పడే బాధలు చూడాలి మామ. ఒక్క నాటిగా ఉంటుంది. ఫ్రైడే వరకు వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే బాధలు ఒక్కసారి కానీ చూస్తే ఇంకొకసారి సాఫ్ట్వేర్ జాబే వద్దంటావు మామ. అంత ఘోరంగా ఉంటాయి. దాని బదులు విలేజ్ లో అగ్రికల్చర్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది మామ. తేరా సాఫ్ట్వేర్ వాళ్ళు తిండికి వచ్చేసరికి శాలరీ కోసం పడే కష్టాలు చూడాలి మామ. అన్ని ఇన్ని కాదు మామ, ఎక్కలేని బాధలన్నీ అప్పుడే వచ్చేస్తాయి. మనోడు శాలరీ కోసం ఎంత ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నాడు. ఇంకా శాలరీ పడ్డాక ఎక్కలేని కోరికలన్నీ వచ్చేస్తాయి. ఈఎంఐలని, లోన్లని, ఇంటి ఖర్చులని, ఫుడ్ అని, ఎక్స్పెన్సివ్ అని. తేరా చూసేదానికి 3 రోజులు శాలరీ 0 అయిపోతుంది. సో ఇంకా మళ్ళా శాలరీ కోసం 29 రోజులు వెయిట్ చేయాలన్నమాట. ఇంకా సంవత్సరం అయ్యాక కంపెనీ ఇచ్చే ఇంక్రిమెంట్ ఎంతో తెలుసా? ఇంకా జాబ్ చేస్తామే కానీ 365 రోజులు కష్టపడినా కూడా ఇక్కడ ₹1 కూడా ఉంటుంది. సో వీకెండ్ అయిపోగానే మళ్ళీ వీక్ డేస్ వచ్చేసాయా అని బాధపడ్డాం. స్కూల్ పిల్లల నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత